సో ఇక్కడ మీకు బాగా హైలైట్గా కనిపిస్తున్నటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకుందాం. ఇక్కడ అఘోరి గురించి ఒక వార్త కనిపిస్తున్నది. సారీ, అఘోరి కాదు, ఫస్ట్ ఈ తుపాకుల మూత అసలు ఇది ఇందులో ఏం జరుగుతుందో చూద్దాం మనం. ఇక్కడెక్కడో రాష్ట్రం ఆపరేషన్ కగార్లో అంతిమ ఘట్టం, కర్రెగుట్టలో భారీ ఆపరేషన్, 1000 మంది మావోయిస్టుల టార్గెట్ అంటూ రంగంలోకి 12,000 మంది భద్రతా సిబ్బంది అంటూ ఇక్కడ వార్త కనిపిస్తుంది కదా. సో దీని గురించి ఒక్కసారి మావోయిస్టుల గురించి మనం మాట్లాడదాం. సో ఇక్కడ మనం కనుక క్లియర్గా చూస్తే ఆపరేషన్ కగార్లో అంతిమ ఘట్టం, కర్రెగుట్టలో భారీ ఆపరేషన్, 1000 మంది మావోయిస్టులే టార్గెట్, రంగంలోకి 12,000 మంది భద్రతా సిబ్బంది, చివరి అంచున మావోయిస్టుల ప్రయాణం, అష్టదిగ్బంధంలో కర్రెగుట్టలు, లక్ష్యం దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, గుట్టల్లో హిట్మా దళం సహా 1000 మంది నక్సల్స్, కీలక సమాచారం మేరకు భారీ ఆపరేషన్కు ప్లాన్, రంగంలోకి 12,000 మంది భద్రతా బలగాలు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం నీరు అందజేత, ఇక అంబులెన్సు, బైక్సు, ఇసుక లారీల్లో భద్రతా దళాల ప్రయాణం, వెంకటాపురం, ఆవులపల్లి, బాసగూడ మీదుగా కర్రెగుట్టలకు. ఆపరేషన్లో కీలకంగా ములుగు ఎస్పీ శబరీష్, ఇప్పటికే 4 హతం, ఒక సిఆర్పిఎఫ్ జవాన్ మృతి, బిక్కుబిక్కుమంటున్న పరిసర ప్రాంత ఆదివాసీ ప్రజలట. సో 5వ పేజీలో క్లియర్గా ఉన్నదట. సో 5వ పేజీలో చూస్తే ఆపరేషన్ కగార్లో అంతిమ ఘట్టం అంటూ కర్రెగుట్టలో భారీ ఆపరేషన్ అంటూ హైలైట్ కనిపిస్తుంది. ఇక దీని పూర్తి డాటా కనుక మనం చదివితే ఆపరేషన్లో కీలకంగా ములుగు ఎస్పీ శబరీష్, ఈ భారీ ఆపరేషన్లో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ కీలకంగా వివరిస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టు సానుభూతి పనుల నుంచి ఆయన రాబట్టిన సమాచారం మేరకు ఇంత పెద్ద ఆపరేషన్కు ప్లాన్ చేశారు. చాలా కాలంగా మావోయిస్టులు చర్యలను అరికట్టేందుకు శబరీష్ ప్రయత్నిస్తున్నారు. అమాయకపు ఆదివాసుని బాంబులు పెట్టి హతమారుస్తూ ఇన్ఫార్మర్లని మావోయిస్టు ప్రకటించినప్పుడల్లా గట్టి సమాధానం ఇస్తూ వస్తున్నారు. కర్రెగుట్టల్లో బాంబులు అమర్చడంపై స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో మావోయిస్టుల జాడపై సమాచారం రాబట్టారు. ఆపరేషన్ కగారు చివరి అంకానికి వచ్చినట్టుగా అనిపిస్తున్నది. ఇప్పటికే చివరి శ్వాస తీసుకుంటున్న మావోయిస్టు పార్టీని ఇకపై లేకుండా చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్కు ప్లాన్ చేశాయి. పక్కా సమాచారంతో కర్రెగుట్టల్ని చుట్టుముట్టిన భద్రతా బలగాలు మావోయిస్టుల అంతానికి సిద్ధమయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలు, ఇతర నక్సల్స్ అంతా ఒకే చోట ఉన్నారన్న సమాచారం మేరకు ఆపరేషన్ కగార్ను వేగవంతం చేశారు. ఇప్పటికే వరుస దాడుల నేపథ్యంలో ఉక్కిరి బిక్కిరవుతున్న నక్సల్స్ తాజా ఆపరేషన్తో ఇక కనిపించకుండా పోతారని 4 రాష్ట్రాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఒకప్పుడు అబుజ్మాడు, ఇప్పుడు కర్రెగుట్టలు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అబుజ్మాడ్ ప్రాంతం ఒకప్పుడు మావోయిస్టులకు అత్యంత కీలకం. నేడు అన్ని విధాలుగా ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి ఆనుకొని ఉన్న కర్రెగుట్టలను సేఫ్ జోన్గా ఎంచుకున్నారు. ఈ నేపథ్యంలోనే భారీ మొత్తంలో మావోయిస్టులు షెల్టర్ కోసం ఆప్షన్ తీసుకున్నారు. ఇదే విషయంలో మావోయిస్టులకు సానుభూతి పరులుగా వ్యవహరిస్తున్న 5గురు పట్టుబడడంతో ప్రత్యేక ఆపరేషన్కు భద్రతా బలగాలు పూనుకున్నాయి. వెంకటాపురం మండలానికి ఆనుకొని ఉన్న మహితాపురం సమీపంలోని కర్రెగుట్టల ప్రాంతాన్ని వేసవి కాలంలో మావోయిస్టులు అత్యంత సేఫ్ జోన్గా పరిగణించారు. ఇక్కడ ఉన్న కొండల ప్రాంతంలో ఎక్కువ మంది తలదాచుకునే అవకాశం ఉంది. దీనిపై సమాచారం అందడంతో వారందరినీ మట్టుబెట్టేందుకు భద్రతా బలగాలు రంగంలోకి దిగాయి. అత్యంత భద్రతంగా ఉండే కర్రెగుట్టలకు భద్రతా సిబ్బంది చేరుకున్నారు. ఇక ఛత్తీస్గఢ్ సహా వివిధ రాష్ట్రాల్లో ఉన్న మావోయిస్టులని వరుసగా మట్టుబెడుతున్న క్రమంలో మిగిలిన వారు ప్రాణాలు దక్కించుకొని మనుగడ సాధించేందుకు కర్రెగుట్టలు కేంద్రంగా ప్లాన్ చేస్తున్నారు. వారందరిపై అతిపెద్ద ఆపరేషన్ చేసేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారీ ప్రణాళిక రచించి 4 రాష్ట్రాల నుంచి భద్రతా బలగాల్ని కర్రెగుట్టల ప్రాంతానికి పంపించినట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల ప్రాంతానికి వెళ్లాలంటే వెంకటాపురం, ఆవులపల్లి, బాసగూడెం మాత్రమేనట. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సూచించిన ఆపరేషన్ కమ్ సరెండర్ కార్యక్రమానికి సహకరించని మావోయిస్టులను అంతమొందించడమే ప్రధాన ధ్యేయంగా భద్రతా బలగాలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. ఇటీవలనే ఛత్తీస్గఢ్లో పర్యటించిన ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రంలో మావోయిస్టుల కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తున్నట్టు సమాచారం. ఇప్పుడు చేపట్టిన భారీ ఆపరేషన్తో ఎట్టకేలకు ఆపరేషన్ కగారు పూర్తవుతున్నట్టు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయట. మావోయిస్టుల యుగం ఇక ముగిసినట్టేనా?
తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో రెచ్చిపోయే మావోయిస్టులకు కర్రెగుట్టల ఆపరేషన్తో ఫుల్ స్టాప్ పడినట్టుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దూకుడుతో అర్థమవుతున్నది. వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఎక్కువ మంది మృత్యువాత పడుతున్న నేపథ్యంలో మావోయిస్టులు సేఫ్ జోన్గా కర్రెగుట్టల ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ షెల్టర్ తీసుకునేందుకు కేంద్రం కమిటీ ఆదేశాల మేరకు ములుగు జిల్లా వెంకటాపురం మండలం సమీపంలోని కర్రెగుట్టలకు భారీ మొత్తంలో చేరుకొని మకాం వేసినట్టుగా భద్రతా బలగాలు గుర్తించినాయి. ఇక హెలికాప్టర్ల ద్వారా భద్రతా దళాలకు ఆహారమట. తెలంగాణ, ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన మహేదాపురం గ్రామానికి అతి సమీపంలో ఉన్న కర్రెగుట్టల ప్రాంతంలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహిస్తున్న వివిధ రకాల భద్రతా బలగాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు హెలికాప్టర్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువుల్ని సరఫరా చేస్తున్నాయి. ఇప్పటికే కర్రెగుట్టల ప్రాంతంలో మావోయిస్టులు అన్ని రకాల నిత్యావసర వస్తువులను నిల్వ చేసుకున్నారని సమాచారం ఉంది. ఇక ఈ వేసవి కాలం అంతా సేఫ్ జోన్లో ఉంటామనే నమ్మకంతో మావోయిస్టులు ఇక్కడ తలదాచుకునేందుకు ప్రత్యేకమైన ప్రణాళిక రచించుకున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు కూడా పక్కగా వారిపై అటాక్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాయట. ఇప్పటికే ఎదురు కాల్పులో 4 హతమైనట. కానీ విని ఎరగని రీతిలో కొనసాగుతున్న స్పెషల్ ఆపరేషన్లో 4 మావోయిస్టులు చనిపోయినట్టుగా తెలుస్తున్నది. అదేవిధంగా మావోయిస్టులకు పోలీసులకు జరుగుతున్న ఎదురు కాల్పులో ఓ జవాన్ మృత్యువాత చెందినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం. ప్రత్యేక ఆపరేషన్ మావోయిస్టులు పూర్తి స్థాయిలో మట్టుపెట్టేందుకు కేంద్ర రాష్ట్ర బలగాలు పాల్గొంటున్నాయి. 200 ఎకరాల అటవీ ప్రాంతంలో ఇప్పుడు చెట్ల నుంచి ఆకులు రాలే సమయం కావడంతో ఈ అవకాశాన్ని మాడుకొని మావోయిస్టులపై మూకుమ్మడిగా దాడి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక రచించినట్లు సమాచారం. ఇది గనక సక్సెస్ అయితే గతంలో మావోయిస్టులు ఉండేవారిని చెప్పుకునే పరిస్థితి వస్తుందంటూ అంటున్నారు. సో గతంలో మావోయిస్టులు అనేటోళ్ళు ఉండే అని చెప్పుకునే అవకాశం ఉండాలి. ఇక్కడ మర్చిపోయినాం. పక్కా సమాచారంతోనేనట ఇటీవల మావోయిస్టులకు 40 క్వింటాల బియ్యం, నిత్యావసరాలు, మందులు, చెప్పులు సరఫరా చేస్తుండగా 5 సానుభూతి పరులను ములుగు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. విశ్వసనీయ సమాచారం సోమవారం మధ్యాహ్నం రాత్రి నుంచి పోలీసులకు అందించిన సమాచారం మేరకు కర్రెగుట్టల ప్రాంతంలో విస్తృతస్థాయి దాడులు, తనిఖీలు నిర్వహిస్తున్నారు. మంగళవారం భద్రతా బలగాలు కూంబింగ్ చేయగా ఆదివాసీ గ్రామాల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. బుధవారం సైతం తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సాయుధ బలగాలు కర్రెలగుట్టల ప్రాంతానికి భారీగా చేరుకున్నాయి. దాదాపు 1000 మంది మావోయిస్టులకు మట్టుపెట్టేందుకు కర్రెలగుట్టల చుట్టూ ప్రాంతానికి పోలీసు బలగాలు చేరుకున్నాయట. సో నేను ఇక్కడ మీకు క్లియర్గా ఒక మాట చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్. ఆపరేషన్ కగారు 2026 మార్చి 31 అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు టార్గెట్గా పెట్టుకున్నాయి. ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత్లో ఉన్నటువంటి మావోయిస్టులందరినీ ఏరిపారేయాలి. అసలు భారత్లో మావోయిస్టులు అనే వాళ్ళే లేరు. చరిత్రలో చెప్పుకోవాలి గతంలో మావోయిస్టులు ఉండేవాళ్ళు, చరిత్రలో చెప్పుకోవాలి ఇట్లా మావోయిస్టులను ఏరిపారేశారు, చరిత్రలో చెప్పుకోవాలి మావోయిస్ట్ రహిత భారత్ ప్రస్తుతం ఉందని. సో చరిత్రలో చెప్పుకోవడం కోసం మరి అదేవిధంగా మావోయిస్టుని హతం చేయడం కోసం ఈ ఆపరేషన్ కగారు తెర మీదకి వచ్చేది. లొంగిపోండి, సరెండర్ అవ్వండి, జనజీవన స్రవంతిలో కలపండి, ఉపాధి కల్పిస్తామని ప్రధానంగా ఫస్ట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయి. లొంగిపోని నేపథ్యం, జనజీవన స్రవంతిలో కలవని నేపథ్యంలో ఎవరైతే మావోయిస్టులు ఉంటారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలన్నటువంటి ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలీస్ బలగాల్ని, కోబ్రాల్ని తెర మీదకి దించినాయి, రంగంలోకి దించినాయి, అడవిలోకి పంపించి జల్లడబడుతున్నాయి, తుపాకులతో మోత మోగిస్తున్నాయి, పచ్చటి అడవిని రక్తపు ఏరులై మార్చేలా చేస్తున్నాయి. సో అదే అంశం అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి మావోయిస్టుని హతం చేస్తూ 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 ఛత్తీస్గఢ్ లాంటి భారీ దండకారణ్యంలో ఉన్నటువంటి మావోయిస్టులను ఏరివేస్తూ చివరికి తెలంగాణ, ఛత్తీస్గఢ్ బార్డర్లో ఉన్నటువంటి కర్రెగుట్టలకు వచ్చింది పోలీస్ బలగాలు, ఆపరేషన్ కగారు టీము. మరి ఈ కర్రెగుట్టల కథ ఏందయ్యా? ఈ కర్రెగుట్టల పరిధేంది? ఈ కర్రెగుట్టల పరిస్థితి ఏంది? ఈ కర్రెగుట్టల్లో నిజంగానే మావోయిస్టులు ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు? ఎట్లున్నారు? వాళ్ళు ఏం ప్లాన్ చేస్తున్నారు? మరి వాళ్ళని ఎట్లా పోలీసులు ఎదుర్కొనబోతున్నారు? అక్కడున్నటువంటి తాజా పరిస్థితి ఏంది? ఇవన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. క్లియర్గా ఇక్కడ వచ్చినటువంటి కథనాన్ని మనం చదివినాం. మరి ఇక్కడ పేపర్లో వచ్చినటువంటి కథనం ప్రకారం మనకున్నటువంటి సమాచారం మేరకు మరి కర్రెగుట్టలో ఏం జరుగుతున్నది, ఈ కర్రెగుట్టల వాతావరణం ఏందో మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ములుగు జిల్లా వెంకటాపురము, ఇటు ఛత్తీస్గఢ్కు ఈ మధ్యలో ఈ 2 బార్డర్లో ఉన్నటువంటి గుట్టలే కర్రెగుట్టలు. ఈ కర్రెగుట్టలు మనకు ఇక్కడ కనబడుతున్నాయి.
ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా. ఇక కర్రెగుట్టలు అంటే చాలామంది మరి కర్రెగుట్టలు అంటే కర్రెగా ఉండాలి అనేటువంటి అనుమానం కూడా వస్తుండొచ్చు. సో ఈ గుట్టలన్నీ కూడా మీకు పచ్చగా కనిపిస్తున్నాయి. ఈ గుట్టలన్నీ కూడా మీకు పచ్చగా కనిపిస్తున్నాయి, కానీ యాక్చువల్గా ఆ గుట్టలంతా కూడా కర్రెగుట్టలు అంటే కర్రగా ఉంటాయి. వర్షాకాలంలో పచ్చటి చెట్లతోటి మీకు పచ్చగా కనిపిస్తుండొచ్చు. బట్ ఎండాకాలం వచ్చేసరికి ఇప్పుడు ఈ వేసవి టైంలో మాత్రం ఈ ఆకులన్నీ రాలిపోయి ఆ గుట్టలన్నీ కూడా కర్రగా నల్లగా కనిపిస్తూ ఉంటాయి. దానికే కర్రగుట్టలు అని పేరు వచ్చినటువంటి ఒక ప్రచారం జరుగుతున్నది. సో ఈ కర్రగుట్టల మీద 1000 మంది మావోయిస్టులు ఉన్నారట. 1000 ప్లస్ హిడ్మాతో కలిపి 1000 మంది మావోయిస్టులు ఉన్నారట. మరి ఈ గుట్టల కింద ఇక్కడ 12,000 మంది పోలీసు బలగాలు ఉన్నారట. 12,000 మంది పోలీసు బలగాలు, ఇక్కడ 1000 మంది మావోయిస్టులు. మరి ఇక్కడ 1000 మంది, ఇక్కడ 12,000 మంది. మరి ఎట్లా ఈ యుద్ధం జరగబోతున్నది? కొండపైన ఉన్నటువంటి గుట్టలపైన ఉన్నటువంటి మరి మావోయిస్టులు గనక దాడి చేస్తే ఈ బుల్లెట్ వేగం అనేది కిందికి స్పీడ్గా వచ్చి మరి బలగాల బాడీలోకి దూసుకెళ్లే అవకాశం ఉంటుంది. కానీ గుట్ట కింద ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ బలగాలు మనకు కనబడతా ఉన్నాయో, ఈ గుట్ట కింద ఉన్నటువంటి పోలీస్ బలగాలు మనకు కనబడతా ఉన్నాయో, ఈ పోలీస్ బలగాలు కనుక దాడి చేస్తే ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కోబ్రా పోలీస్ దళగాలు బెటాలియన్ అంతా కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి గుట్ట కింద వీళ్ళంతా కూడా పాగా వేసిరు. గుట్ట కింద పాగా వేసి మరి గుట్ట పైకి ఎక్కువ పెడతా ఉన్నారు. ఎట్లా పేల్చాలి, గన్ ఎట్లా పేల్చాలి, ఈ గుట్ట మీద ఉన్నట్టు వాళ్ళంతా కూడా మనకు మావోయిస్టులు. గుట్ట మీద మావోయిస్టులు ఉన్నారు. మళ్ళీ సో ఇక్కడ గుట్ట మీద మావోయిస్టులు ఉన్నారు. మీరు గుట్ట కిందనేమో పోలీసులు, గుట్ట మీదనేమో మావోయిస్టులు. వీళ్ళేమో 1000 మంది ప్లస్ 1 హిడ్మా. ఇక్కడనేమో 12,000 మంది పోలీసులు. మరి ఈ యుద్ధం ఎట్లా జరగబోతున్నది? ఒక్కసారి జూమ్ చేయాలనే. ఈ యుద్ధం ఎట్లా జరగబోతున్నది? పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఎట్లా జరగబోతున్నది? చరిత్రలో నిలిచిపోయే రకంగా ఉంటుంది. చరిత్రలో మావోయిస్టులు అనే వాళ్ళు ఉన్నారు అని చెప్పుకునే విధంగా మరి కర్రెగుట్టల ఆపరేషన్ ఉండబోతుంది అనేది ప్రధానంగా విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకు అనంటే ఇక్కడ ఈ గుట్ట పైకి పోలీసుల తూటా పోవాలంటే అంత స్పీడ్గా పోదు. పైకి వెళ్ళే కొద్దీ తూటా వేగం తగ్గుతుంది. కానీ ఈ పైనున్నటువంటి మావోయిస్టులు కనుక తూటా వదిలితే గుట్ట పైనుంచి గుట్ట కింద ఉన్నటువంటి పోలీసులోకి మరి వేగంగా దూసుకొస్తుంది. ఎందుకంటే ఈ పెన్ను ఉన్నది, ఈ పెన్ను ఇట్లా వదిలేస్తే కిందికి స్పీడ్గా వెళ్ళిపోతుంది. కానీ ఇదే పెన్ను ఇట్లా పైకి వేస్తే అంత స్పీడ్గా పోదు. సో ఇక్కడ ఏంటంటే గుట్టల మీద ఉన్నటువంటి మావోయిస్టులదే పై చేయ కనబడుతుంది. పైనుంచి కింద ఏం జరుగుతుందో వాళ్ళు క్లియర్గా చూడొచ్చు. కానీ కింద ఉన్నటువంటి పోలీసులు పైన ఏం జరుగుతుందో చూడాలంటే రిస్క్. కిందున్న పోలీసులకు ఒకటి డ్రోన్ అన్న ఎగరేసి పైన ఏం జరుగుతుందో విజువల్ చూడాలి, 2 హెలికాప్టర్లు అన్న చక్కర్లు కొడుతూ చూడాలి. కానీ ఈ 2 అవసరాలు మావోయిస్టులకు లేవు. మావోయిస్టులకు ఇక్కడ డ్రోన్లు అవసరం లేదు, హెలికాప్టర్ అవసరం లేదు. మరి ఇప్పుడు ఈ పైన ఉన్నటువంటి మావోయిస్టులను ఎట్లా మట్టు పెట్టాలనేది పోలీసులకు పెద్ద తలనొప్పి మారింది. సో పోలీసుల ఆప్షన్ అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి. నిన్న చెప్పిన మనం ప్లాన్ ఏ, ప్లాన్ బి, ఈ 2 ప్లాన్ ఏ, ప్లాన్ బిలను అమలు చేయాలంటే ఆలోచనలు ఉన్నారు. ప్లాన్ ఏంది? హెలికాప్టర్లు డ్రోన్లను ఉపయోగించి కర్రెగుట్టల మీద ఉన్నటువంటి మావోయిస్టుల మీద దాడి చేయాలి, అది ప్లాన్ ఏ. మరి ప్లాన్ బి ఏంది? కింద నుంచి మొత్తం రౌండ్ అప్ చేసి నిత్యావసర సరుకులు పోకుండా, నీళ్లు పోకుండా వాళ్ళను కట్టడి చేయాలి, మావోయిస్టులను కట్టడి చేయాలి. మనం ఇప్పుడు చూసినాం కొంతమంది సానుభూతి పరులు దొరికినట్టు పోలీసులకు. వాళ్ళు ఏం చెప్పారు? 40 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, ఉప్పులు, పప్పులు, కారం, నూనె. కొంతమందికి ఈ ఎండ వేడిమికి తట్టుకోలేక ఆ గుట్టలన్నీ కూడా కాలుతుంటాయి. ఒక పెనం లెక్క ఉంటుంది అవన్నీ కూడా. సో అక్కడ నడవడానికి చెప్పులు, పైన ఉన్నటువంటి మావోయిస్టులకు లబ్బరి చెప్పులు, కూరగాయలు, ఇక పప్పులు, ఉప్పులు, నూనెలు, 40-50 కిలోల బియ్యం. ఇవి కర్రెగుట్టలకు పోయినాయట. ఈ 40-50 కిలోల బియ్యం 1000 మందికి ఏం సరిపోతుంది? నిజంగా 1000 మంది ఉంటే వాళ్ళకి ఏం సరిపోతుంది? ఎన్ని రోజులు వాళ్ళు ఆ 50 కిలోల బియ్యంతో సస్టైన్ కాగలుగుతారు ఆ కర్రెగుట్టల మీద?
సో ప్లాన్ ఏం చెప్పినాము, హెలికాప్టర్లు డ్రోన్లతోటి దాడి చేయడం. ప్లాన్ బి ఏం చెప్పినాము, కింద ఉన్నటువంటి పోలీసు బలగాలు ఆ కొండ చుట్టూ, ఈ కొండ చుట్టంతా మోహరించి ఇట్లా మరి ఎటువంటి నిత్యావసర సరుకులు, నీళ్లు, పప్పులు, ఉప్పులు పైకి పోకుండా చూడడం. ఇట్లా ఒక వారం రోజులు కనుక నీళ్లు గీళ్ళు అని ఆపేస్తే పైనున్నోళ్ళు పిట్టల లెక్క రాలిపోతారు. ఎండ తీవ్రతకు 40-50 డిగ్రీల ఎండ తీవ్రతకు తట్టుకోలేక పైనున్న మావోయిస్టులు అక్కడనే పిట్టలు రాలిపోతారు. ఇట్లా ప్లాన్ ఏ ప్లాన్ బి రెండింటిని అమలు చేసే ఆలోచనలో పోలీసు బెటాలియన్ మొత్తం బలగాలున్నాయట. వీళ్ళేమో 1000 మంది, వాళ్ళేమో 12,000 మంది. సో 1000-12 ఒకసారి ఆలోచన చేసుకొని ఎట్లుంటుంది ఆ యుద్ధం. ఇక ఇట్లా కూడా ఈ ప్లాన్ ఏ, ఈ ప్లాన్ బి రెండు అమలు కాని పక్షంలో ప్లాన్ సి వేసిందట బెటాలియన్. మరి ఈ ప్లాన్ సి ఏందయ్యా అంటే ఇప్పటికే ఆ గుట్ట చుట్టూ పెద్ద పెద్ద బాంబులు పెట్టిరట. మావోయిస్టులు పెద్ద పెద్ద బాంబులు అమర్చిరట. అడుగు పెడితే ఎక్కడ ఆ బాంబు బ్లాస్ట్ అవుతుందో. కొన్ని ఉంటాయి కదా ల్యాండ్ మైనింగ్స్ అవన్నీ చెప్తూ ఉంటారు కదా బాంబులు. సో ఆ బాంబులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బాంబు బ్లాస్ట్ అవుతుందో తెలియదట. సో అక్కడటువంటి అమాయకపు ఆదివాసీ గిరిజన బిడ్డలు భయపడుతున్నారట. ఓవైపు 12,000 మంది పోలీసులు, ఇంకోవైపు కర్రెగుట్టల్లో మావోయిస్టులు. ఆదివాసీ గిరిజన బిడ్డలు పొలం పనికి పోవాలన్నా, పొరుగురికి పోవాలన్నా, అడవిలోకి ఏదైనా అవసరానికి పోవాలన్నా కూడా భయంతో బ్రతుకుతున్నారట. ఎక్కడ బాంబు ఉంటుందో, ఎక్కడి నుంచి తుపాకీ మా మీదకి వస్తుందో, ఎక్కడ తుపాకుల వర్షం కురుస్తుందో, మరి నల్లగుట్టలు ఆ కర్రెగుట్టలు కాస్త ఎక్కడ ఎరుపెక్కుతాయని చెప్పేసి ఆదివాసీ బిడ్డలు భయపడుతున్నారట. అప్పటికే మావోయిస్టులు ఒక లేఖ రాసి కరపత్రాలు వంచినట. ఎట్టి పరిస్థితుల్లో కర్రెగుట్టల వైపు ఆదివాసీ గిరిజన లంబాడ బిడ్డలు రావద్దు. సో ఇక పోలీసులు కూడా ఆలోచన చేస్తున్నారట, ఎక్కడ అమర్చిర్రో బాంబులు. మొత్తం బాంబు స్క్వాడ్ని తీసుకుపోయి జల్లెడబడుతున్నట. కర్రెగుట్టల్ని మొత్తం జల్లెడబట్టి, అడవంతా జల్లెడబట్టి తిరిగి ఎక్కడక్కడ బాంబులు అమర్చిరనే వాటన్నిటి కూడా డిస్మాష్ చేస్తున్నట, వాటన్నిటి తీసేస్తున్నట. ఇప్పటికే ఆ 12,000 పోలీసు బలగాలకు డ్రోన్ల ద్వారా హెలికాప్టర్ల ద్వారా ఫుడ్ సరఫరా చేస్తూ, మంచినీళ్ళు సరఫరా చేస్తూ వాళ్ళని యుద్ధానికి సిద్ధం చేస్తున్నట. ఏ క్షణమైనా కర్రెగుట్టల్లో కాల్పులు జరగవచ్చు. ఏ క్షణమైనా కర్రెగుట్టల్లో మావోయిస్టులపైకి పోలీసులు దూసుకుపోవచ్చు. ఏ క్షణమైనా అక్కడ ఒక హై టెన్షన్ వాతావరణం క్రియేట్ కావచ్చు. కానీ ఈ 2-3 రోజుల్లో మాత్రం చరిత్రలో మావోయిస్టులు అనేవాళ్ళు ఉండేవాళ్ళని కథలుగా చెప్పుకునే విధంగా, పుస్తకాల్లో చదువుకునే విధంగా, ఒక పేజీని క్రియేట్ చేసే విధంగా ఈ చివరి ఆపరేషన్ కగారు అనేటువంటి విధంగా పోలీసు బలగాలు సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఆపరేషన్ని ఖతం చేసేదాకా నిద్రపోవద్దు అనేటువంటి టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో ఇదంతా ఇట్లుంటే ఇంకోవైపు మావోయిస్టులను మన భారతీయ బిడ్డల్ని మనం చంపుకోవడం ఏంది, మావోయిస్టులను మీరు అట్లా ఏరిపారేస్తారు, వాళ్ళని జనజీవనశాంతిలో కలపాలి, వాళ్ళతో శాంతితో చర్చలు చేయాలి, వాళ్లకు మీరు సానుభూతిపరులుగా మారిపోవాలని చెప్పాలి. ఇట్లా అంతేగాని మీరు మరి వాళ్ళు చంపేసే హక్కు మీకు ఎవరిచ్చిరని చెప్పేసి పౌర హక్కు సంఘం నేతలు, మానవ హక్కులు, ప్రజా సంఘాలు, మేధావులు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సో మరి ఏం జరుగుతుంది, శాంతితో చర్చలు ఇక జరగవు, ఇక ఎన్కౌంటరే తథ్యం అనేటువంటి చర్చ డిస్కషన్ నడుస్తున్నటువంటి వేళ మరి కర్రెగుట్టల్లో ఏం జరగబోతుంది అనేది మనం చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. సో ఇది మనకు ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం మాత్రం కర్రెగుట్టల్లో 12,000 మంది పోలీసు బలగాలు, 3-4 ఆప్షన్స్, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, మరి 1000 మంది ప్లస్ సిగ్మా. ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే ఉన్నది.